వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితం రాబోతుంది. లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్లు ఇంకా ఫలితం రాలేదు మనకు. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మంలో దీక్ష చేస్తున్నారు సమస్యల పరిష్కారం కోసం. వారు లైవ్లో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోటీ చేశారు, మీ పార్టీ తరఫున అభ్యర్థి పోటీ నిలబెట్టారు, మీరు అక్కడ తిరిగారు, ప్రచారం చేశారు, ఏమనిపిస్తున్నది మీకు? హలో, నమస్కారం అండి. ముందుగా నమస్తే. అక్కడ ఉన్న మేధావులకి, అదే రకంగా ప్రేక్షక మహాశైలందరికీ ముందుగా నమస్కారం. హలో అమర్ గారు, చెప్పండి. హలో చెప్పండి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ కెన్ హియర్ యూ. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ కెన్ హియర్ యూ. చెప్పండి. చెక్. నమస్కారం అండి. చెప్పండి. ఏదైతే ఈ నెల 21వ తారీఖున జరిగిన వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్స్లో 21వ తారీఖున జరిగిన బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఏదైతే ప్రజల గుండెల్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజుకి దేవుళ్ళ ఉన్నాడు అని అనటానికి నిదర్శనం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు కానీ, మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ చాలా స్పష్టంగా కనిపించింది. ఒక్క విషయం అయితే నేను చాలా క్లియర్ కట్గా చెప్పగలుగుతాను. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వం పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు కానీ, రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత కానీ, ఈరోజు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు లాంటి పరిపాలన ఇవ్వలేదు అనేది చాలా ఆవేదనతో ఉన్నారు. తప్పకుండా ప్రజల దీవెనలో దివంగత నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. ఈ వరంగల్ ప్రచారంలో మీకు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి అనిపించింది? ప్రభుత్వం వచ్చి 18 మాసాలు అవుతుంది, 17-18 మాసాలు అవుతుంది, కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, ఇంతలోనే సమస్యల గురించి ప్రజలు అంటే ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదు అనే అభిప్రాయానికి వచ్చిన సమస్యలు ఎట్లాంటివి? ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మారుమూల గ్రామం వెళ్ళినా ప్రధానంగా ఇంత తొందరలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్యూర్గా వస్తుందని ఎవరు అనుకోరు. ఈ 18 నెలలలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ బిడ్డలని ఆశల జీవితంలోకి తీసుకెళ్ళి ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానం కూడా నిర్వహించకపోవటం వలన, ప్రధానంగా రైతుల విషయంలో, రైతులు దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినన్ని అత్యధిక ఆత్మహత్యలు రైతులు చేసుకుంటున్న సంగతి అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను రైతులు ప్రత్యక్షంగా పంట పొలాల్లోకి వెళ్ళాం, పత్తి చేలోకి వెళ్ళాం. అక్కడ రైతులు ఘోష ఏంటుంటే వర్ణాతీతంగా ఉంది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు క్వింటాలు పత్తి రేటు 6700 అమ్మితే, ఈనాడు CCI ద్వారా 4100కి మేము కొంటున్నామని చెబుతున్నప్పటికీ యథార్థంగా 3500, 3600 కంటే కొనటం లేదు. ఈ రేట్లలో మాకు గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. ప్రధానంగా రైతుల ఆత్మహత్యకి ఈ పత్తి చేలు లాంటి అనేక పంటల కారణం అనేది రైతులు ఆవేదన వెలబుచ్చారు. అదే రకంగా రుణమాఫీ విషయంలో 1,00,000 రూపాయలు చేస్తున్నారు. చేసిన రుణాలు ఒకేసారి చేసి ఉంటే మాకు రీషెడ్యూల్ అయి ఉండేది, తిరిగి మళ్ళీ మాకు రుణాలు వచ్చిండేవి. చేసిన రుణాలు వడ్డీలకే సరిపోతున్నాయి తప్ప మాఫీలు ఏవైతే ఉన్నాయో మాకు యథార్థంగా రైతుకు ఒరిగింది ఏమీ లేదనేది కూడా ఆవేదన వెలపుచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమంలో కూడా చాలా ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మొరపెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయన మీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కొడుకులు మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఇవాళ ఉన్నారు.
ఈరోజు ఉన్న ప్రభుత్వం గత సంవత్సరంలో ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఇవ్వని కారణంగా అనేక విద్యా సంస్థలు మాకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అని విద్యార్థులు, అదే రకంగా యువత తెలంగాణ రాష్ట్రం వచ్చి నేను ముఖ్యమంత్రిని అయితే ఏదైతే 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని ఆనాడు ప్రకటించారో ముఖ్యమంత్రి గారు, 1,00,000 ఉద్యోగాల్లో ఈ రోజుకి కనీసం 5-6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వని కారణంగా మేమంతా దిక్కుతోతని పరిస్థితిలో ఉన్నామని యువత ఇట్లా ఏది 2 బెడ్రూమ్ హౌజెస్ ఓకే ప్రధానంగా ఇప్పుడు నేను దీక్ష చేయడానికి కారణం 2-3 విషయాలు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రతి పేదవాడి కళ ఏదైతే ఉందో ఒక చిన్న గూడు కావాలని, ఆ గూడు ఇల్లు ఇచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చాడో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక చిన్న గది కట్టించాడు. నేను చూడు 2 బెడ్రూములతో అద్భుతంగా విత్ డైనింగ్ హాల్తో కట్టిస్తానని ఆర్భాటంగా ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజుకి ఒక్క హైదరాబాద్లో మొన్న సుమారుగా 370-380 ఇళ్ళు తప్ప ఈ 18 నెలల్లో ఎక్కడా ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. చివరికి ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 400 ఇళ్ళు ఇస్తానంటున్నారు. 400 మీరు ఇల్లు ఇస్తే, గ్రామానికి 2-3 ఇల్లు ఇస్తే ఈ 400లలో ఎన్ని సంవత్సరాలు కడితే నిరుపేదల కోరిక ఏదైతే ఉందో పక్కా గృహం అనే కళ, ఆ కళ ఎప్పుడు తీరుద్ది అనేది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక మీద నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నిర్వహించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి ఏదో అభూత కల్పన ఒక చిత్రాన్ని చూపించి ఆ చిత్రంలో ఉన్నదాన్ని ప్రజలను నమ్మబలికించాలని తాపత్రయపడుతున్నారు తప్ప ప్రధానంగా ఏ అంశాన్ని కూడా ప్రజలకు అందించాలనే కోరిక, తాపత్రయం ఈ 2 ముఖ్యమంత్రుల్లో కూడా కనిపించడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు లైవ్లో వచ్చి మాట్లాడినందుకు. మీ దీక్ష సఫలం కావాలని కోరుకుందాం. ఇంతకుముందు బ్రేక్ ముందు నేను మాట చెప్పినాను, వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఉన్న పస్నూర్ దయాకర్ స్థానికుడు, బొల్లికుంట గ్రామస్తుడు, మామనూరు పక్కన బొల్లికుంట గ్రామం అయింది. మిగతా ఇవాళ భారతీయ జనతా పార్టీ చూస్తే దేవయ్య గారిని విదేశాల నుంచి పిలిపించారంటారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్యప్రకాష్ కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ కానీ, లెఫ్ట్ ఫ్రంట్ నిలబెట్టిన గాలి వినోద్ కుమార్ గారు కానీ, వీళ్ళు ఎవరు కూడా స్థానికులు కారు అనే ఒక స్థానికులు స్థానికేతరులు అనే దాని మీద ఓట్లు పడి ఉండొచ్చు కదా. ప్రధానంగా ఏమంటున్నాడు, పార్లమెంట్ ఎలక్షన్స్లలో దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ అనే సిస్టమ్ ఉత్పన్నమే కాదు. దీన్ని ఎన్నికల్లో ఎటు మేము ఓడిపోతాము అనే ఆలోచనలో మా అభ్యర్థికి క్లీన్ చిట్ ఉన్నటువంటి మా అభ్యర్థిపై ఏ విధంగా దుమ్మెత్తిపోయాలని కేవలం ఒకే ఒక ఆలోచనతో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చారు. ఓకే రైట్. నేను మెదక్ జిల్లాకు సంబంధించిన వాడిని, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు సంబంధించిన వాడే. మరి వారు గతంలో మహబూబ్నగర్లో పార్లమెంట్ పోటీ చేసినప్పుడు మన స్థానికేత గుర్తు రాలేదా? కరీంనగర్లోకి పోటీ చేసినప్పుడు రాలేదా? కవిత గారు మా జిల్లాకు సంబంధించిన నిజామాబాద్లో, అంతెందుకు వారి అల్లుడు హరీష్ రావు గారు వారు కరీంనగర్ జిల్లా, మరి సిద్దిపేట నుంచి వరుసగా గెలుస్తూ వస్తలేడా? అంతెందుకు కేటీఆర్ గారు మా జిల్లాకు సంబంధించిన వారు, మరి వారు సిరిసిల్లలో పోటీ చేసి గెలవలేరా? అంటే ఈ విధంగా ఈ పార్లమెంట్ సంబంధించింది లోకల్ నాన్ లోకల్ అనేది ఫీలింగ్ రానే రాదు. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలవలేరా? మరి దీనికి స్థానికత ఫీలింగ్ ఇష్యూ ఎందుకు ఇందులో రాదు అంటే మా అభ్యర్థిపై ఎలాంటి మచ్చలేదు కాబట్టి ఏదో ఒక బురద తల్లి పబ్బం గడపాలన్న ఆలోచనతోనే దృష్టికి వచ్చినంతే ఇది కానీ. ఓకే సార్, ఇంకోటి సిరిసిల్ల రాజయ్య గారు, మరి వారిని కూడా అదే ప్రజలు గెలిపించినారు కదా నాన్ లోకల్ అయి తెలిసినప్పుడు కూడా. మరి లోకల్ నాన్ లోకల్ అనేది ఏ విధంగా మరి వాళ్ళు ముందుకు తీసుకొస్తారు? ఓకే శశిధర్ రెడ్డి గారు, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు కేసీఆర్ ఫ్యామిలీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పోటీ చేసిన వ్యవహారాలు చెప్పినారు మీరు. కానీ ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి 10 జిల్లాలకు వ్యాప్తి చెందడం కోసం అవసరంలో భాగంగా ఇట్లా మేము పోటీ చేసామనే ఆర్గ్యుమెంట్ వారి దగ్గర ఉంది. అదే ఉద్యమంలో లాస్ట్ పాయింట్ సార్, అదే ఉద్యమంలో ఈ లోకల్ నాలుగులో ఇదే మా సర్వే సత్యనారాయణ గారు పార్లమెంట్లో దాదాపుగా 23 నిమిషాలు ఈ తెలంగాణ నుంచి అనర్గంగా మాట్లాడినటువంటి విషయం మరి మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఉద్యమంలో వారు పనిచేయలేదు, మేము కూడా పనిచేస్తాం. సర్వే సత్యనారాయణ గారు మాట్లాడడం గురించి చెప్తున్నారు మీరు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినారు, అయినా సరే కాంగ్రెస్ని ఆదరించలేదు కదా తెలంగాణ ప్రజలు.
చెప్పండి. సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తారేమో రైట్. మేము అనుకుంటున్నాం. కొండ రాఘవరెడ్డి గారు ఇంకా రాలే. అయితే ఒకటి చాలా అంటే ఫలితాల సరళి మనం చూస్తూ ఉంటే పాలకుర్తి 100లోనే ఉన్నప్పటికీ పాలకుర్తిలో 1600 ఇందులో మీరు ఒకటి పరకాల్లో ముఖ్యంగా 300 ఓట్ల మీరు ఒకటి మెజారిటీ ఉంది. లేదన్నా. 2014 ఎన్నికల్లో పాలకుర్తి పరకాలు రెండు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నారు. 2014 ఎన్నిక వేరు. segments. 2014లో ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, అనేక మంది మేధావులు, కార్మికులు, కర్షకులు, అనేక మంది కళాకారులు అందరూ కూడా కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మెజార్టీ వచ్చింది, అంతే తప్ప ఇందులో ప్రధానంగా రాఘవరెడ్డి గారు చెప్పండి. ఒకటి సార్ అట్నే ఉంది. టీడీపీ పరకాలనేమో చేంజ్ అయింది, బీటీ బ్యాచ్లోకి వెళ్ళిపోయింది. బంగారు తెలంగాణ పరకాల ఎమ్మెల్యే పరకాల తెలుగుదేశం గెలిచినప్పటికీ ధర్మారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది కనుక అక్కడ ఏదో 1600 లీడ్ వచ్చినట్టు. 2014 ఎన్నికల ఫలితాలు తీసుకుంటే పాలకుర్తి అనేది తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న స్థానం. అట్లాగే పాలకుర్తి తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. ఆయన శాసనసభలో, తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం ఫ్లోర్ లీడర్. ఆయన స్థానంలో ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది, 76.51% ఓటింగ్ జరిగింది. అంటే ఇది బీజేపీకి అనుకూలంగా పడింది అని చాలామంది అనుకున్నారు. కానీ అక్కడ చూస్తే ట్రెండ్స్ దాదాపుగా 1600-1700 ఓట్లు టీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నాయి. అదే వర్ధన్నపేటలో కూడా ఏదో మీరు లీడింగ్ చూపెడుతుంది. సరే, ఈ మీరు స్థానిక దాన్ని ఎవరు పట్టించుకోలేడు. ఓకే, మేము మాట్లాడుకోవాల్సిందే, ఛానల్లో మాట్లాడవలసి వస్తుంది, ప్రెస్ మీట్లో మాట్లాడవలసిందే తప్ప ప్రజలు ఎక్కడ పట్టించుకోలేదు. నల్ల సూర్యప్రకాష్ గారు ఎవరనో, దేవయ్య గారు ఎవరనో, లేకపోతే ఇంకో క్యాండిడేట్ ఎవరనో ఎవరు పట్టించుకోలేదు. ఓకే, అక్కడ ఉన్నదల్లా ప్రభుత్వాలుగా చూసిరు. ఏ ప్రభుత్వం మనకు మంచి చేసింది? అది 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల 100 రోజులు బాగా చేసిందా? కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు బాగా చేసిరా? ఇప్పుడు వచ్చిన కేసీఆర్ గారు బాగా చేసిరా? అంతకుముందు ఉన్న 9 సంవత్సరాల టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బాగా చేసిరా అనేది చూసిరు తప్ప వ్యక్తులుగా ఈయన అక్కడ మనిషా, ఇక్కడ మనిషా, లోకలా, నాన్ లోకల్ అనేది ఎక్కడ లేదు. సరే, జాతీయ పరంగా భారతదేశంలో పార్లమెంట్లో ఎక్కడన్నా నిలబడతారనేది రాజ్యాంగంలో ఉందని. ఆఫ్ కోర్స్. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కావాలంటే ఆ జిల్లాలో ఓటరై ఉండాలి. జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో మేయర్ కావాలంటే అక్కడ ఓటరై ఉండాలి. ఎమ్మెల్యే కావాలంటే తెలంగాణలో ఎక్కడున్నా ఎమ్మెల్యే ఎక్కడన్నా నిలబడచ్చు. మరి రాజ్యాంగమే కల్పించినటువంటి వ్యవహారం అది. దాంట్లో ఇంత లోతుకు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మేము ఇచ్చిన క్యాండిడేట్ కూడా మా క్యాండిడేట్ లేకునో కాదని కాదు, బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా పనిచేసిన వైఎస్ఆర్సీపీకి మా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉన్నాడు. రైట్, నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి, ఎటువంటి రిమార్క్స్ లేనటువంటి వ్యక్తి అని చెప్పి మేము పెట్టినాం తప్ప లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ ఎక్కడ కూడా కనబడలేదు. కుమార్ గారు మీరు కూడా చెప్పాలి. మీ అభ్యర్థిని అయితే విదేశాలను తీసుకొచ్చారనే ప్రచారం ఉంది. ఇప్పుడు కౌంటింగ్ కొనసాగుతున్నది. 7000 ఆధిక్యంలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి 7000 ఆధిక్యంలో ఉన్నట్టుగా తొలి రౌండ్కు సంబంధించిన వివరాలు బట్టి తెలుస్తున్నది. చెప్పండి కుమార్. ఇప్పుడు స్థానికేతర అనుకున్నప్పుడు సార్, మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసినారు, ఎక్కడ కూడా ఇందిరాగాంధీ కూడా వచ్చి మెదక్లో పోటీ చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఉన్నది. 89 నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? లేదా ఇప్పటి వరకు పోటీ చేసిన వారు ఇప్పుడు అధికారంలో ఇప్పుడు వెంకటస్వామి గారు కానివ్వండి, అంతకుముందు గుట్టభూపతి గారు కానివ్వండి, ఒక్క గుట్టభూపతి తప్ప కరుణాజీ, మిగతా సుగుణ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా అంతా హైదరాబాద్ నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళే. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఫోకస్ మిగతా పార్టీల మీద చేసింది ఇది ఒకటే. కానీ పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఉండాలని నిర్ణయించే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు. స్థానికంగా ఏ ప్రభుత్వం ఉండాలని నిర్ణయించేది అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీలో కూడా ఆ ప్రాంతంలో ఆ స్థానిక నాయకుడు ఏ రకంగా అందుబాటులో ఉంటాడు, ఇక్కడ క్యాండిడేట్ మీద ఫోకస్ పడుతుంది. స్థానిక లోకల్ బాడీ ఎన్నికలైనప్పుడు ఏమైనా హాస్పిటల్కి వస్తాడా, ఏమైనా రేషన్ కార్డు ఇప్పిస్తాడా, లేకపోతే మాకు ఏమైనా ఫీజులకు సంబంధించి ఏమైనా సహాయం చేస్తాడా, క్లీనింగ్కి సంబంధించి అనేది లోకల్ వ్యక్తి ఎవరైతే పార్టీ ఏదైనప్పటికీ కూడా ఆ లోకల్ అభ్యర్థి స్థానికంగా ఉండి సహాయ సహకారాలు అందించే వ్యక్తి పార్టీలకు అతీతంగా గెలిపించే అవకాశం లోకల్ బాడీలో ఉంటుంది. పార్లమెంట్లో వచ్చిన రాఘవరెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ అసలు పార్లమెంట్ అభ్యర్థి విషయం కాదు, పార్టీలే కొట్లాడినాయి. పార్టీలు మాత్రమే కొట్టినారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఇవి మాత్రమే వాటి మధ్యన పోటీ తప్ప అభ్యర్థులు అనేది ఉండాలి కనుక తప్పకుండా నామమాత్రంగా ఉండాల్సిందే. ఇక వాళ్ళు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏదైనా కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకు మాత్రమే అధికారం ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు మాట్లాడుకోదలుచుకుంటే ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎప్పుడో వెళ్ళిపోయినాడు, అక్కడ పోయినాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ 69లో పనిచేసిన రికార్డు ఉన్నది. ఏం సోషల్ సర్వీస్ చేస్తున్నాడు.
కాబట్టి ఎన్నికల్లో నిలవడం కోసం అక్కడ అభ్యర్థిగా 4-5 అప్లై చేసుకున్న దాంట్లో అతను మెరుగ్గా అనిపించాడు, విద్యావంతుడు కనుక అతను టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే స్థానికత అనేది ఇక్కడ ఇష్యూ కాలేదు. స్థానికత అనేది ఇష్యూ లేనే లేదు. ఇది ఒకవేళ ఇష్యూ అని అనుకుంటే చాలా డిఫరెంట్ ఉండేది పరిస్థితి. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. అధికార కేటీఆర్ గారి గురించి కూడా వచ్చింది, అదే అనేక సందర్భాల్లో ఉండి వచ్చి సిరిసిల్లో నిలబడలేదా? పార్లమెంట్ బై ఎలక్షన్స్ లో, ముఖ్యంగా బై ఎలక్షన్స్ లో క్యాండిడేట్లు ఎవరు లోకల్ నాన్ లోకల్ అని కాకుండా ఆ పార్టీ విధి విధానాలు, ఆ పార్టీ నాయకత్వం మీదనే ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు అధికార దుర్వినియోగంతో ఇప్పుడు మీరు 7,000 వచ్చిందని చెప్పాను, ఇంకా 18 రౌండ్లు ఉన్నాయి. సరే ఆ కాన్స్టిట్యూన్సీని బట్టి ఏమవుతుందో అంటే మేము కూడా బీహార్లో అనుకున్నాము, అయిపోయింది ఇక మాకే వచ్చేసింది అని. ఒక గంట తర్వాత చూస్తే పరిస్థితి తారుమారు అయిపోయింది. ఈ పరిస్థితి కూడా చెప్పలేము ఏమవుతుంది అనేది చూడాల్సింది. సార్ అంటే ప్రధానంగా వాళ్ళ నాయకత్వము 3-4 విభాగాల్లో విడిపోయారు. వాళ్ళు ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత ఇది మాకు రెఫరెండం అన్నారు. ఆ తర్వాత మధ్యలో ఇది రెఫరెండం కాదు, ఇది కేవలం బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మేము పనిచేస్తున్నామన్నారు. చివరికి వచ్చే వరకల్లా వాళ్ళ నాయకత్వంలోనే డిఫరెంట్ భిన్నమైనటువంటి అభిప్రాయాలు కల్పించినారు. కానీ మేమేమంటున్నామంటే ఇది పూర్తిగా 16 నెలల పాలనలో మీ పార్టీకి మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు సంక్షేమ ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా రైతు సంక్షేమం సంబంధించి ఎక్కడ చేయలేదు. గతంలో సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో ఒక కలం పొడితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల రుణాలన్నిటి కూడా మాఫీ చేసిండు, అందరికీ మాఫీ చేసిండు. దాంతోపాటు మిగిలిపోయినటువంటి కరెంటు బకాయిలు కూడా మాఫీ చేసిండు. మరి ఆనాటి ఆ ముఖ్యమంత్రికి సాధ్యమైంది, ఈనాడు కేసీఆర్ గారికి ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఏ ఊర్లో పోయినా, ఏ పల్లె పోయినా కూడా రైతులు దాదాపుగా 70% రైతులు ఆ ప్రాంతంలో, అంటే నేను ఉన్నది హన్మకొండ మండలికి ఇన్ఛార్జ్గా ఉంటే దాదాపుగా 3వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉన్నా. ఆ ముఖ్యమంత్రికి సాధ్యమైంది, ఈ ముఖ్యమంత్రికి ఎందుకు సాధ్యం కాలేదు? అంటే ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు కదా, ఈ రైతు ప్రభుత్వంలో మరి వారికి ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నిస్తున్నారు. అంటే మేము చేయగలిగిన పని ఏంటంటే ప్రజలను ఆలోచింపజేసినాం మేము. అంటే కేవలం 16 నెలల లోపల ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందా, అంటే ఓడిపోయే స్థితికి వచ్చిందా, గెలిపే స్థితికి వచ్చిందా అనేది అది ప్రధాన అంశం అని కానే కాదు. ప్రజలను ఆలోచన చేసినాం. 12% రిజర్వేషన్ అంటే ఎస్టీలకు, అదేవిధంగా మైనార్టీలకు ఎక్కడ కూడా ఆ ప్రక్రియ ప్రారంభమే కాలే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటల్లుగా టీఆర్ఎస్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఎన్నికలు దగ్గర పడిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యేలంతా థ్రెట్ చేసి చూసినాం, బావకు బామ్మరిదికి పోటీ చేశారు ఇక్కడ మనం ప్రచార సభలలో. కొండ సురేఖ గారు మాట్లాడుతూ బావకు బామ్మరిదే పోటీ, ఎవరు లీడ్ తీసుకొస్తారు, కేసీఆర్ ఏం చేస్తారు, ఇట్లా వాళ్ళ పదవులకు సంబంధించి, వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ అన్నిటి కూడా థ్రెట్ చేసి పూర్తి అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి మనకు అధికార దుర్వినియోగం కోర్టుల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు 7,000 లీడ్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూద్దాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చి మళ్ళీ చర్చలకు పోదాం. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతున్నది, ఇంకా ఫలితాలు రావాల్సింది. వరంగల్ వెస్ట్ చాలా తక్కువ శాతం పోలింగ్ జరిగింది అనుకున్న చోట తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ బీజేపీలకు మధ్య చాలా తేడా కనిపిస్తున్నది. శ్రీజారెడ్డి గారు ఇంతకుముందు మీరు బ్రేక్ ముందు ఏదో చెప్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు వరంగల్ వెస్ట్లో మీరు చెప్పేది, వరంగల్ వెస్ట్ అంటే హనుమకొండ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ కాదు. హనుమకొండ అర్బన్ వేరు, వెస్ట్ వేరు. అంటే అక్కడ మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం తగ్గింది అంటే బేసికల్లీ అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ ముందు నుంచి కూడా కొంచెం కాంగ్రెస్ పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీ. కానీ బై ఎలక్షన్కి వచ్చే వరకల్లా అక్కడ పూర్తిగా ఎక్కువ ఎంప్లాయీస్ బాగున్నారు సార్ అక్కడ కాన్స్టిట్యున్సీలో, ఎన్జిఓస్, టీచర్సు. అంటే మా వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది ప్యూర్లీ ఎంప్లాయీస్ వల్ల, ఎన్జిఓస్ వల్ల అనేది ఒక భావం ఏదైతే ఏర్పడదో ఈ భావాన్ని కొనసాగించే విధంగా వాళ్ళు బహుశా మాకు కానీ బీజేపీ కానీ కొంచెం తక్కువ ఆదరించి టీఆర్ఎస్కి ఎక్కువ ఆదరించి ఉండొచ్చు అనే ఆలోచనలో మేమున్నాం. ఏదేమైనప్పటికీ ప్రధానంగా డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీలో మెయిన్ క్వశ్చనింగ్ అండ్ అపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డెమోక్రటిక్లో ప్రజలు ఇచ్చే తీర్పును ఎవరైనా కూడా శిరసావహించవలసిందే. కానీ ఓన్లీ ఆ యొక్క కాన్స్టిట్యున్సీలోనే అత్యధిక మేధావులు ఉన్నారు, అత్యధిక ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మరి ఆ ఎంప్లాయీస్ బహుశా ఈ ప్రభుత్వం మేము తీసుకొచ్చినాం కాబట్టి దీని యొక్క ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, ఆ తర్వాత మిగతా విషయాలన్నింటి కూడా ఇంకా ప్రజలకు చేరవేయాలి, మరి ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని గెలిపించాలనే ఆలోచనలో ఉండి ఆ విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే కుమార్, ఒక విషయం చెప్పండి. వరంగల్ వెస్ట్ అనేది గతంలో హనుమకొండ కాన్స్టిట్యుయెన్సీగా ఉండేది. అక్కడ గతంలో బీజేపీ దాదాపు 2-3 సార్లు బీజేపీ గెలిచింది, టీడీపీ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది. మిక్స్డ్గా వచ్చేది ఫలితాలు, ఎందుకంటే
వారు అంటున్నట్టుగా ఎక్కువ ఉద్యోగులు, టీచర్లు, మేధావులు ఉండే కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఈసారి అంటే మామూలుగా ఒక ప్రచారం ఏమిటి అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఎక్కువగా ఉంటుంది అక్కడ, కానీ అది కనిపించడం లేదు సార్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక మాట తీసుకోవాల్సిన కడియం శ్రీహరి గారు టీఆర్ఎస్ స్వీప్ చేసే విధంగా అనిపిస్తుంది. రాజయ్య గారు ఏమన్నారు, ఇది విప్లవ రాజకీయాలకు చైతన్యాలకు సంబంధించిన ఒక వరంగల్ జిల్లా అనేది ఒక పాఠశాల అని అన్నారు. ఆ పాఠశాలలో చైతన్యవంతమైన ప్రజలు తప్పకుండా పార్లమెంటు ఉప ఎన్నికలు కావచ్చు, ప్రభుత్వానికి ఎప్పటికైనా కూడా రిప్లైగా వాళ్ళ ప్రశ్నించే తత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తున్నారు. అదే కదా ప్రచారంలో జరిగిన ప్రజలందరూ కూడా నిలదీసింది కూడా అదే. అయితే ఇక్కడ పశ్చిమకు వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఉద్యోగులు కానీ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు, జేఏసీలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే జేఏసీ పాత్రను ఎక్కడ కూడా టీఆర్ఎస్ తీసుకోలేదు. కనీసం వాళ్ళకు కనీసం వారి యొక్క మద్దతును కూడా అడిగే కానీ వాళ్ళని ఇన్వాల్వ్ ఎక్కడ చేసినట్టు కనబడలేదు. నిజంగా ఉప ఎన్నిక ఒకళ్ళు వాళ్ళ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళని కదిలించిన ఒక టీచర్ల సంఘంతో మంత్రులే పోయి స్వయంగా మీటింగ్ పెట్టి ఒక 30 ఏళ్ళంతా కూడా ఉండాలని అన్న. అయినప్పుడు కూడా అక్కడ పోలింగ్ తక్కువ, నిరాసక్తత వీళ్ళ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల కానీ ఈ వచ్చిన బై ఎలక్షన్స్ పట్ల నిరాసక్తతో. ఇక వేసిన వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ పూర్తిగా సరే 16 నెలలే అయింది కదా, లేదా అభివృద్ధికి సంబంధించిన కానీ ఇంకా సమయం ఉంది మనం ఆలోచించుదామని కనుక మ్యాండేటరీ ఇస్తే ఇవ్వచ్చు కాక, కానీ ఎన్నికల్లో జరిగిన తీరు ప్రజల్లో వచ్చిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పినారు, 52%, 53% మనకు వస్తుంది, మీరు నిర్భయంగా ఉండమన్నాడు. కాలక్రమేణా ఏం జరిగింది, భయానికి వచ్చినాడు. భయానికి వచ్చి మొత్తం ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉంది. జాగ్రత్తలు తీసుకోవడం కాకుండా అధికార దుర్వినియోగం కూడా చేయడం జరిగింది. అధికార దుర్వినియోగం ఏదో మోడ పోలీసు కావచ్చు, మోడ ఏదైనా కూడా వాళ్ళ అంటే బాధ ఉంటుంది కావచ్చు, కానీ 100% అక్కడ అధికార దుర్వినియోగం అయింది. మొత్తానికి మద్యం, డబ్బుల పంపిణీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అధికారంలో ఉండే వెసులుబాటును పూర్తిగా ఈ బై ఎలక్షన్స్లో వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది. ఎన్నికల్లో దేశ చరిత్రలో ఎక్కడ చూసినా బై ఎలక్షన్ అధికార పార్టీకి కొంత ప్లస్గానే ఉంటుంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పంపేయడం వల్ల మనకు వచ్చే నష్టమేం లేదని భావించి ఉండవచ్చు, లేదా కాంగ్రెస్కి వేయడం వల్ల ఇప్పుడు పోయి అక్కడ సంబంధించిన అవసరం లేదు కానీ ఇక్కడ ఇచ్చిన 99.9 అని హామీ ఇచ్చి వరంగల్లో 5 రోజులు కూర్చొని పట్టణాన్ని మొత్తం పూర్తిగా మార్చేస్తా అని చెప్పి ఇల్లు కూలబెట్టి అని చెప్పిన వ్యక్తికి ఈయన మరి చూద్దాం ఇంకేమైనా అవకాశం ఇస్తే మరి ఏం జరుగుతుందో అని చెప్పి చూద్దాము అని బహుశా మ్యాండేటరీ ఏమైనా ఇచ్చినట్టేమో కనబడుతున్నది. ఇప్పుడు చూసినట్టయితే ప్రజలు కూడా ఆ దిశగానే ఆలోచించినట్టుగా ఇప్పుడు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మధ్యలో చూసినట్టయితే కనబడుతుంది. ఫస్ట్ రౌండ్కి మనకు 20,000 పైన మెజారిటీ కనిపిస్తుంది. ఈ లెక్కన ఇది కొనసాగుతూ పోతే రాఘవరెడ్డి గారు మీరు అంచనా వేస్తున్నట్టుగా ఉండకపోవచ్చు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ లాగా కనిపిస్తున్నది. ఏమంటారు, మెజారిటీలు చాలా ఎక్కువగా ఉండేట్టుగా కనిపిస్తున్నది. అంటే బహుశా రాష్ట్ర అధికారంలో ఉన్న పార్టీ దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా తీసుకున్నట్టుంది. 2014 సాధారణ ఎన్నికల్లో చూస్తే వరంగల్ లోక్సభ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కడియం శ్రీహరి 3,92,574 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ 2వ స్థానం, బీజేపీ 3వ స్థానంలో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి 6,61,639 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి అప్పటికి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సిరిసిల్ల రాజయ్య గారికి 2,69,065 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారి మెజారిటీలు తగ్గుతాయనే అభిప్రాయం ఎట్లా కలిగింది అసలు ఏ పార్టీకైనా? మెజారిటీ తగ్గే అవకాశం అయితే ఉన్నది. అంటే టోటల్గా 4 లక్షల మెజారిటీ రాకుండా కానీ సుమారుగా 2.5 ఇప్పుడు ఈ జోరు చూస్తుంటున్నది. కానీ దీనికి మనం ఎన్ని ఏమనుకున్నా, ఇప్పుడు ఏది చెప్పుకున్నా, ఏది మాట్లాడుకున్నా, ఎవరి పార్టీని వాళ్ళని మనం డిపెండ్ చేసుకునే పరిస్థితి కాదు. కానీ ప్రతిపక్షాలు టోటల్గా విఫలమైనవి, అది ఒప్పుకోవాలి. అది మేము ఒరిజినల్ ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ కావచ్చు, దాని తర్వాత ఉన్న పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏది ఏమైనా ఇవాళ కోర్టులు ఇప్పుడన్నా మనం వాస్తవాలు మాట్లాడుకోకపోతే కేసీఆర్ గారు ఏదో శభాష్ అన్నంత మాత్రం ఈ ఓట్లతో చూసుకొని ఆయన భ్రమలపడ్డా ఇవాళ వ్యతిరేకత 70% ఉంది. దాన్ని మనము ప్రతిపక్షాలుగా కోర్టు స్పందించినంత కూడా ఇవాళ కూడా చూడండి, ఎమ్మెల్యేలకు వీళ్ళు అలాట్ చేసే దాంట్లో కూడా ఇప్పటికి 24 కేసులలో ప్రభుత్వాన్ని కోర్టు స్పందించింది తప్ప ప్రతిపక్షాలు ఏకదాడిపై స్పందించిన పరిస్థితి లేదు. మరి డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో కూడా కోర్టు ఇచ్చింది, ఇవ్వాలిచ్చింది. మనము 25,000 కోట్ల రూపాయలు నాకు నేను సంక్షేమ కార్యక్రమాలు, నేను వాటర్ గ్రిడ్ పెడుతున్నా, ఇంకోటి పెడుతున్నా అని చెప్పి
గాల్లో మెడలు కట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితిని కూడా Right. మనం ప్రజల దృష్టికి తేలేకపోతున్నాం. ఎవరు తేవాలి? ప్రధాన ప్రతిపక్షం తేవాలి, మిగతా ప్రతిపక్షాలు తేవాలి. నేను శశిధర్ రెడ్డి గారితో కుమార్ గారితో మాట్లాడే ప్రతిపక్షాలు ఎక్కడ విఫలమయ్యాయి, ప్రభుత్వం పని చేయలేకపోయింది, ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందించలేకపోయింది అని చెప్పుకోవడంలో ఎక్కడ విఫలమయ్యాయి చూద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.